గతంలో పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే గోదావరి నది పైన నిర్మిస్తా ఉన్నారో, ఆ నిర్మాణం వలన మనకి భద్రాచలం ప్రాంతం, తెలంగాణలోని ఈ భద్రాచలం ప్రాంతంలో ముంపుకు గురవ్వటం జరిగింది. సో, మనం చూసుకుంటే దాదాపు 2022 సంవత్సరంలో 27 లక్షల క్యూసెక్కుల వరద ఈ తెలంగాణ ప్రాంతానికి అంటే భద్రాచలం ఏరియా ప్రాంతానికి రావడం జరిగింది. ఓకేనా? సో, అయితే ఇది మళ్ళీ పునరావృతం కాకుండా, ఈ ముప్పు అనేటువంటిది మళ్ళీ జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, తెలంగాణకు నష్టం జరగకుండా ఎటువంటి చర్యలను తీసుకోవాలి అనే ఆలోచన కోసమే సీఎం గారు ఈ అంశాన్ని సంబంధిత అధికారులకు ఎస్టిమేషన్ వేయండి. ఇక మీదట పోలవరం వల్ల ఎంత మేర వరద మనకి తెలంగాణలోకి వస్తుందని ఎస్టిమేషన్ వేయండి అని చెప్పేసి ఆదేశాలను ఇవ్వటం జరిగింది. ఓకేనా? సో, దీనికి గాను మరి ఈ పోలవరం భద్రాచలానికి ఎంత ముప్పు అనేటువంటి అంశం తెలుసుకోవడానికి దీనికి గాను ఎవరి యొక్క సహాయం తీసుకోబోతున్నారు అంటే ఐఐటి హైదరాబాద్. సో, ఐఐటి హైదరాబాద్ ఏదైతే ఉందో వారి యొక్క అధ్యక్షతన, వారి యొక్క సమక్షంలో, వారి యొక్క అండర్లో ఈ యొక్క అనాలిసిస్ అనేటువంటిది చేయబోతా ఉన్నారు. ఓకే. సో, ఇంకొక అంశం మనం చూసుకుంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఏ నది పైన నిర్మిస్తున్నారు అన్నప్పుడు గోదావరి నది పైన నిర్మిస్తున్నారు. సో, రివర్ గోదావరి ఏదైతే ఉందో గోదావరి నది పైన ఈ పోలవరం అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉన్నారు. ఓకే. సో, దాని తర్వాత మనం చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ ద్వారానే 960 మెగావాట్ల మేర విద్యుత్తుని ఉత్పత్తి చేయబోతా ఉన్నారు. ఇంకా డ్రింకింగ్ వాటర్ దాదాపు 611 గ్రామాల్లో 28.50 లక్షల మందికి త్రాగునీరుని అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. సాగునీరు మనం ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే 4.368 లక్షల హెక్టార్ల మేర ఇరిగేషన్ సంబంధించిన వాటర్ని అందించేటువంటి ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు.